శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 169వ భాగము. వాలి చేతిలో హతమైన దుందుభి కళేబరం మాతంగముని ఆశ్రమం వద్ద పడింది. మాతంగముని కన్నకొడుకు వలె చూసుకుంటున్న ఆశ్రమం రక్తంతో ఉండటం చూసి దీనికి వాలి కారణం అని గ్రహించి వాలి అనుచరులు కాని ఈ ఆశ్రమం వైపు వస్తే వెంటనే మరణిస్తారు అని శాపం విధించారు. అప్పటి నుండి నేను ఈ ఆశ్రమంలో తలదాల్చుకున్నాను. ఇదిగో ఇక్కడ పడి ఉన్న పర్వతమంత శరీరం దుందుబిదే. ఆ పక్కన చూడు, బాగా బలిసిన 7 ఎత్తైన సాలవృక్షాలు వరుసగా ఉన్నాయి. పెద్ద కొమ్మలతో ఉన్న ఈ వృక్షాలను పట్టుకుని వాలి బలంగా ఊపేసేవాడు. అతడి బలానికి చెట్లకు ఉన్న ఆకులన్నీ రాలిపోయేవి. రామా, వాలి బలం అర్థమయ్యేలా వివరించాను. ఇప్పుడు చెప్పు, ఆ వాలిని నువ్వు యుద్ధంలో చంపగలవా? లక్ష్మణుడు నవ్వుతూ, రాముడు ఏం చేస్తే వాలిని చంపగలడని నమ్ముతావు అని అడిగాడు. లక్ష్మణ, నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను. మహిషాకారంలో ఉన్న రాక్షసుడి అస్థిపంజరాన్ని రాముడు గాని ఒక్క కాలితో ఎత్తి 200 ధనస్సుల దూరం అనగా 400 గజాల దూరం విసరగలిగితే ఇతడు వాలిని చంపగలడని నమ్ముతాను. వరుసగా ఉన్న 7 సాలవృక్షాలు చూపించాను కదా, వీటిలో ఏ ఒక్క వృక్షాన్నైనా రాముడు ఒకే బాణంతో చీల్చగలిగితే అతడు వాలిని చంపగలడని నమ్ముతాను. రాముడు సుగ్రీవుడి మాటలు విని నవ్వుతూ, సుగ్రీవా, నా సామర్థ్యం గురించి నీకు నమ్మకం లేకపోతే తప్పక నమ్మకం కలిగిస్తాను అంటూ కాలి బొటనవేలితో దుందుబి కాయాన్ని ఎగరగొట్టాడు. అది పూర్తి 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అది చూసి సుగ్రీవుడు యుక్తియుక్తంగా ఇలా అన్నాడు, అప్పుడు మా అన్న మద్యం మత్తులో ఉన్నాడు. దుందుబి శరీరం రక్తమాంసాలతో తేమతో కూడి ఉంది అని సందేహం వెలిబుచ్చాడు. ఒక్క సాలవృక్షాన్ని ఒకే బాణంతో చీల్చగలిగితే మీ బలాబలాలు నాకు స్పష్టమవుతాయి. ఏనుగు తొండమంత లావుగా ఉన్న ఈ మహాధనస్సుకు నారి బిగించి ఒక్క బాణం ప్రయోగించు. నా మీద ఒట్టు, ఈ పని చెయ్యి. రాముడు ధనస్సు అందుకుని నారి బిగించి ఒక్కసారి ధనుష్టాంకారం చేశాడు. ఆ ధ్వని దిక్కులను నింపేలా ఉంది. ఒక బాణం సంధించి అలవోకగా ప్రయోగించాడు. ఆ బాణం 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సాలవృక్షాలను ఛేదించి ఇంకా వేగం తగ్గక పర్వతచర్యను కూడా ఛేదించి అయినా వేగం తగ్గక భూమిలో ప్రవేశించి పైకి వచ్చి తిరిగి రాముడి అంబుల పొదిలో ప్రవేశించింది. రామబాణ వేగాన్ని కళ్ళారా చూసిన సుగ్రీవుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. వెంటనే చేతులు జోడించి ప్రలంబీకృత భూషణ, మెడలో ఉన్న హారాలు నిలువుగా వేలాడేలా న్యపతద్భూమౌ నేలమీద పడి అంజలి ఘటించి రాముడికి నమస్కరించాడు. రామా, నువ్వు ధనస్సు ధరించి యుద్ధభూమిలో నిలబడితే దేవదానవులందరినీ ఒంటి చేత్తో సంహరించగలవు. నీ ముందు వాలి ఎంతటివాడు. ఈనాటితో నా శోకం తీరింది. ఆనందంతో అంజలి ఘటించి ప్రార్థిస్తున్నాను. మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జహి కాకుత్స. అన్నగారి రూపంలో ఉన్న నా బద్ధశత్రువు వాలిని ఇప్పుడే సంహరించు అన్నాడు. సుగ్రీవా, మనం వెంటనే కిష్కింధకు వెడదాం. అక్కడ నీ సోదరుడు వాలిని వధిస్తాను అని రాముడు నమ్మకంగా చెప్పాడు. సుగ్రీవుడు ముందు నడవగా అందరూ కిష్కింధా నగరం చేరారు. సుగ్రీవుడు నగరద్వారం వద్దకు వెడుతుంటే మిగిలిన వారందరూ దట్టమైన అడవిలో చెట్లు చాటున నిలుచున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం.
సుగ్రీవుని వెంట వచ్చిన నలుగురు మంత్రులు ఎవరు అనే సందేహం అందరికీ కలుగుతుంది. కిష్కింధాకాండ 13వ సర్గలో వాల్మీకి ఒక సూచనగా 2 శ్లోకాలలో తెలియజేశాడు. అగ్రతస్తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సంహతాగ్రీవో లక్ష్మణస్య మహాబలః పృష్టతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వీర్యవాన్ తారాశ్చైవ మహాతేజా హరియూథపయూథపః. సుగ్రీవుని వెంట వచ్చిన నలుగురు మంత్రులు హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.